అందరికీ మన్నాత. అందరూ ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. మరి ఈరోజు యెషయా గ్రంథం చదువుతుంటే, మరి ఈరోజు ఈ యొక్క వాగ్దానము మీకు తెలియపరచాలని నా మనసుకు అనిపించింది. సో, మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న సమయంలో, ఈ వాక్యంతో దేవుడు నీతో మాట్లాడినట్లయితే కింద ఆమేన్ అని కామెంట్ చేయండి. సో, మరేంటి ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానము? ఏ వాగ్దానంతో దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు అనేది మరి చూసేద్దామా? మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీసి చూడండి. లేదా నాతో పాటొచ్చి ఈరోజు ఏ వాగ్దానం దేవుడిస్తున్నాడో చదివేయండి. రండి ఆ వాక్యం ఏంటో చూసేద్దాం. సో, యెషయా గ్రంథము 26 అధ్యాయం 12 వచనం. యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు. ఆమేన్. సో, ఈ వాగ్దానమే దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతున్నాడు. మరి దేవుని పక్షాన ఉండి నీ పనులన్నిటిలో కూడా సఫలత పరచబోతున్నాడు. ఆమేన్. సో, చూస్తున్నాం గదా! మరి ఈ యొక్క యెషయా గ్రంథము 26 అధ్యాయం 12 వచనంలో యెహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు. నిజముగా నీవు మా పక్షమున నుండి మా పనులన్నిటిని సఫలపరచుదవు. ఆమేన్. సో, ఈరోజు దేవుడు నీకిస్తున్న వాగ్దానం ఇదే. మరి ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా! నీకు సమాధానాన్ని స్థిరపరచబోతున్నాడు. సో, నీవు నీ పక్షాన దేవుడు నీ పనులన్నిటిని కూడా ఆయన సఫలపరచబోతున్నాడు. నీకు ప్రమోషన్ కావాలా? ప్రమోషన్ ఇవ్వబోతున్నాడు. నీకు ఉద్యోగం కావాలా? ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నీకు ట్రాన్స్‌ఫర్ కావాలా? ట్రాన్స్‌ఫర్ ఇవ్వబోతున్నాడు. నీ వ్యాపార అభివృద్ధి కావాలా? అభివృద్ధినివ్వబోతున్నాడు. నీ ఎగ్జామ్స్‌లో మంచి మార్క్స్ రావాలా? మంచి మార్క్స్ దేవుడు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఈ మాటలు వింటున్న సమయంలో నువ్వు ఏ సఫలత కొరకు ఎదురు చూస్తున్నావో, ఏ యొక్క సమాధానం కొరకు ఎదురు చూస్తున్నావో, మరి ఈరోజు ఈ వాక్యంతో దేవుడు నీతోటే మాట్లాడుతున్నాడు. ఆయన నీకు సమాధానము స్థిరపరచబోతున్నాడు. అలాగే ఆయన నీ పక్షాన ఉన్నాడు. మనుషులు నీ పక్షాన ఉన్నా లేకపోయినా దేవుడు ఒక్కడు నీ పక్షాన ఉంటే నీ జీవితంలో అసాధ్యముగా ఉండే కార్యాన్ని దేవుడు సాధ్యపరుస్తాడు. ఆమేన్. మనుషుల వల్ల కానిది కూడా దేవుడు సాధ్యం చేసి చూపిస్తాడు. మరి ఈరోజు ఈ మాటలు నీ జీవితంలో మనుషులు నీ వైపు లేరని నువ్వు బాధపడకు. దేవుడు తలుచుకుంటే మనుషుల యొక్క మనసును కూడా దేవుడు మార్చగలడు. సో, కాబట్టి ఈ వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చెయి. ఖచ్చితంగా దేవుడు నీ పక్షాన ఉన్నానని ఈ వాగ్దానంతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా నీ పనులన్నిటిలో కూడా ఆయన సఫలతను దయచేయబోతున్నాడు. ఆమేన్. మరి ఈ వాగ్దానంతో దేవుడు నీతో మాట్లాడినట్లయితే, దేవుడు నా పనుల్ని సఫలపరచబోతున్నాడు